నమస్కారం. ఇప్పుడు కొన్ని పదాలు, ఆ పదముల యొక్క అర్థం అది ఎలా పుట్టిందో తెలుసుకుందాం. ముందుగా అధ్వాన్నం. మనం అది చాలా అధ్వాన్నంగా ఉంది అంటాం. అంటే చెడు అర్థంలో వాడతాం దాన్ని. అది బాగాలేదనే అర్థంలో వాడతాం. ఇది ఎలా వచ్చిందంటే అధ్వని అన్నం అధ్వాన్నం. అధ్వని అంటే బయట దొరికేటువంటి మార్గంలో దొరికేటువంటి అన్నము. అంటే బయట మనం తీసుకునేటువంటి అన్నాన్ని అధ్వానం అంటాం. ఒక విధంగా చెప్పాలంటే హోటల్ కూడు అది చాలా అధ్వాన్నంగా ఉంది అంటాం. కాబట్టి అధ్వానం అనే పేరు ఆ అర్థంలో వచ్చింది. అంటే పూర్వం మన దేశంలో అన్నాన్ని అమ్మడం దోషంగా భావించేవారు. ఒక ఆయన కలియుగ ధర్మాల గురించి వర్ణిస్తూ అట్టశూలాహ జనపదాహ, ఊళ్ళన్నీ అట్టశూలాలు అవుతాయి అన్నాడు. అట్టం అన్నం, శూలం విక్రయణ స్థానం, యస్మింతత్ అట్టశూలం. ఎక్కడైతే అన్నం అమ్మబడుతుందో దాన్ని అట్టశూలం అంటారు. అట్టశూలమే హోటల్ అయింది. అలాగే శివశూలాహ చతుష్పదాహ. చతుష్పద అంటే 4 రోడ్ల కూడలి, సెంటర్స్ అన్నీ శివశూలాహ అంటే జ్ఞానాన్ని అమ్మేవి అవుతాయి. అలాగే ప్రమదాహ కేశశూలిన్య అంటే ఆడవాళ్ళు శీలాన్ని నమ్ముకుంటారు. భవిష్యంతి కలవు యుగే అని ఆ శ్లోకం యొక్క అర్థం. మొత్తం మీద అధ్వాన్నం అంటే అధ్వని అన్నం అధ్వాన్నం అంటే బయట దొరికేటువంటి అన్నము. అది చెడు కాబట్టి ఆ పదానికి చెడర్థంలో అధ్వాన్నం అనే పదం మనం వాడతాం. ఇంకా రెండో పదం మిరపకాయ. ఈ మిరపకాయ అనేటువంటిది మన దేశంలో తయారైంది కాదు. ఇది చిలీ దేశం నుంచి వచ్చింది. అందుకే వీటిని చిల్లీస్ అంటారు. అంతకుముందు మనం మిరియాలు వాడేవాళ్ళం. మిరియాల్లో ఉన్నటువంటి కాయ కాబట్టి మిరపకాయ అన్నాం. మిరియపుకాయ అలా మిరపకాయ అండి. సరే, మిరియాన్ని మనం మరీచి అంటాం. అదే పదం దీన్ని కూడా తగిలించాం. మరీచి అలా మిర్చి అయింది. అది పచ్చిమిర్చి ఎండుమిర్చి తర్వాత అలా తయారైంది. కాబట్టి మిరియపుకాయ నుంచి మిరపకాయ వచ్చింది. ఇప్పుడు మిరియపుకాయ యొక్క చరిత్రతో మనం తెలుసుకున్నాం. దీని తర్వాత మూడో పదం వేదండం. వేదండము అంటే ఏనుగు అని అర్థం. వేదమే అండముగా కలది. అండం అంటే పుట్టుక స్థానం. వేదండ. ఏనుగు సామవేద నుంచి పుట్టింది. అందుకే సామజము అంటే ఏనుగు అంటాం. సామజవర గమన అనేటువంటి విషయం మనందరికీ తెలుస్తుంది. కాబట్టి వేదండము అంటే వేదము పుట్టుక స్థానంగా గలది. వేదం నుంచి ఏనుగు పుట్టింది కాబట్టి ఏనుగు వేదం పుట్టుక స్థానంగా కలదు కాబట్టి వేదండము అంటే ఏనుగు. ఆ తర్వాత ఇబ్బంది. అది చాలా ఇబ్బందిగా ఉంది అంటాం మనం. అంటే సహించలేనటువంటి పరిస్థితి వస్తే ఇబ్బంది అంటాం. ఆ ఇబ్బంది ఎలా వచ్చిందంటే ఇరు పంది ఇబ్బంది. ఇరు అంటే రెండు వైపులా పంది ఉంటే అది ఇబ్బంది అవుతుంది. అంటే మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు పంది ఒకవైపు ఉంటే పర్వాలేదు, పక్క నుంచి నడవచ్చు. ఇటు అటు కూడా పంది ఉంటే మనం నడవడం ఇబ్బంది కాబట్టి ఇరు పంది ఇబ్బంది అయింది. ఇక మన తెలుగు భాషలో ఓ పదం ఉంది. మనకి ఏదైనా తెలియనప్పుడు అదేంటంటే గాడిదగుడ్డు కంకరపాస అంటాం. ఈ గాడిదగుడ్డు కంకరపాస అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. ఇది ఎందుకు పుట్టిందో తెలుసుకుందాం. మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించేటప్పుడు వాళ్ళలో కొంతమంది మత ప్రచారానికి మన ఇళ్లకు వస్తుండేవారు. ఆనాడు క్రైస్తవ సోదరులకు ఇంగ్లీషే కానీ తెలుగు రాదు. వాళ్ళు ఇంగ్లీష్లో తమ మతాన్ని ప్రచారం చేసుకుంటూ ఉండేవాడు. గాడ్ ది గుడ్ కాంకర్ పీస్ అని చెప్తూ ఉండేవాడు. అంటే భగవంతుడు చాలా గొప్పవాడు, అతను శాంతిని ప్రసాదిస్తాడనే అర్థంలో వాడు చెప్తుండేవారు. ఇళ్లలో ఆ సమయాల్లో ఆడవాళ్ళు ఉండేవారు, పెద్దవాళ్ళు, చదువుకొని వాళ్ళు ఉండేవాళ్ళు.
చాలా చిన్నపిల్లలు కూడా ఉండేవాడు. వాళ్ళకి అర్థమయ్యేది కాదు వాళ్ళ భాష. పెద్దవాళ్ళు అడిగేవారు, అది ఏంట్రా వాడు చెప్పిందంటే వాడికి వీళ్ళకి తెలీదు. ఏమనేవారు? గాడ్ ది గుడ్ కంకర్ పాస్ అనేవారు. కాబట్టి గాడ్ ది గుడ్ కాంకర్ పీస్ అనేటువంటి ఆ పదం నుంచి గాడ్ ది గుడ్ కంకర్ పాస్ అనేటువంటిది ఏర్పడింది. ఈ విధంగా పదాలు ఏర్పడ్డాయి. అలాగే మరికొన్ని పదాలు మరోసారి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.